ఏలూరు సాంబశివరావు చిన్నగంజం కేజీబీవీలో 2.646 కోట్లతో నిర్మించిన నూతన వసతి గృహం, తరగతి గదులు, ల్యాబ్లను ప్రారంభించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వ విద్యారంగం విప్లవాత్మక మార్పులతో బలోపేతమవుతోందని ఆయన తెలిపారు. అనంతరం మార్పూరు ప్రజా దర్బార్లో మాట్లాడుతూ పొగాకు రైతులకు కూటమి ప్రభుత్వం పూర్తి అండగా ఉందన్నారు. దేశంలోనే తొలిసారిగా మార్క్ఫెడ్ ద్వారా 273 కోట్లతో బార్లీ పొగాకును కొనుగోలు చేశామని, రైతులకు వడ్డీ లేని రుణాలు సహా మద్దతు ధర పెంపునకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. మాజీ సీఎం జగన్ దేవరపల్లి పర్యటన కేవలం రాజకీయ బల ప్రదర్శన కోసమేనని, రైతులపై వైసీపీ నేతలు ముసలి కన్నీరు కారుస్తున్నారని ఏలూరి విమర్శించారు. మీ దగ్గర చదువు ఉంది, మీ మీద మీ కాన్ఫిడెన్స్ లేదు, వేస్ట్, ఏం చేయలేదు. మీ మీద మీ నమ్మకం ఉంది, కానీ మీకు చదువుకోరు, చదువు రాదు, అప్పుడు ఏం చేయలేదు. మీ మీద మీకు నమ్మకం ఉండాలి, పట్టుదల ఉండాలి, గట్టిగా చదువుకోవాలి, మంచి ప్రవర్తన అలవాటు చేసుకోవాలి. దాని ద్వారా మనం అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తాం. మీరు మంచి పౌరులుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏ వృత్తి ఎంచుకుంటే ఆ వృత్తిలో 100% న్యాయం చేసే విధంగా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. ఒక మంచి దేశాన్ని నిర్మించే ప్రక్రియలో మనందరం భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు యువ నాయకులు ఒక గొప్ప ప్రపంచంలోనే టాప్ యూనివర్సిటీలో చదివిన వ్యక్తి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా మీ అందరి బాధ్యతల్ని ఒక అన్నలాగా చూస్తా ఉన్నారు. మీ దగ్గర చదువు ఉంది, మీ మీద మీ కాన్ఫిడెన్స్ లేదు, వేస్ట్, ఏం చేయలేదు. శ్రీకాకుళం జిల్లా